శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 919వ నామము చైతన్య కుసుమ ప్రియ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, చైతన్య అంటే చైతన్యం కలిగిన, కుసుమ అంటే పుష్పముల యందు, ప్రియ అంటే ప్రీతి కలిగినది. అమ్మవారు కుసుమాల యందు చాలా ఇష్టం కలిగి ఉంటుందన్నమాట. మనము పుష్పాలతో దేవతార్చన, దేవతలకు ఎంతో ఇష్టం కలిగిస్తూ ఉంటాయి కదా. రకరకాల పువ్వులతో మనం పూజిస్తూ ఉంటాం. ఎందుకంటే పుష్పాలు ఎంతో మధురంగా, కంటికి చాలా ఆహ్లాదంగా కనిపించే తీరుగా ఆకర్షణ, సువాసన, మృదుత్వము ఇవన్నీ కలిగి ఉంటాయి. అయితే ఈ పుష్పాలకి నిత్య చైతన్యం ఉండదు కదా. అవి కేవలం కొద్ది సమయంలోనే అవి వాడిపోతూ ఉంటాయి. ఆ విధంగా కాకుండా నిత్య చైతన్యవంతమై ఎప్పటికీ వాడిపోని జగన్మాతకు అత్యంత ప్రీతికరమైన సుగంధభరితమైన కుసుమము ఒకటి మన దగ్గర ఉంది. అదేంటి? అది మన యొక్క హృదయ కమలము. నిత్య చైతన్యవంతమైన మన హృదయ కమలాన్ని ఆ తల్లి పాదాల వద్ద ఉంచితే, ఆ విధంగా మనం పూజిస్తూ ఉంటే, చైతన్య కుసుమ ప్రియ అనే నామంతో కీర్తింపబడిన ఆ తల్లికి అత్యంత ప్రీతిపాత్రురాలు అవుతుందన్నమాట. ఎంతోమంది కవులు చైతన్యము అనే లక్షణాన్ని పుష్పంతో పోల్చారు. జగద్గురువులు ఆదిశంకర్లు చైతన్యము అనే పుష్పమును సౌందర్యలహరిలోని 3వ శ్లోకంలో వివరించారు. అమ్మా భగవతి, నీ పాదాలపై ఉన్న రేణువు మానవుల అజ్ఞానాన్ని దూరం చేసే ఔషధము. అవిద్య అనే అంధకారంలో మునిగి ఉన్న వారికి నీ పాదరేణువు సూర్యోదయంలాగా దారి చూపుతుంది. జడులకు నీ పాదములు ఆత్మ ప్రబోధనం చేసే కల్పవృక్షం యొక్క పుష్పం లాంటివి. దరిద్రులకు చింతామణిలాగా దరిద్రంను దూరం చేస్తుంది. భవసాగరంలో మునిగి కొట్టుకుంటున్న వారికి శ్రీ మహావిష్ణు యొక్క అవతారమైన వరాహమూర్తి యొక్క ద్రంష్ట వలె ఒడ్డుకు చేరుస్తుంది. అటువంటి జగన్మాతకు నిత్య చైతన్యంతో కూడినదైన హృదయ పద్మం లేదంటే పుష్పంతో అర్చించినట్లయితే ఆ తల్లి ఆ అర్చన పట్ల అత్యంత ప్రసన్నురాలై మనల్ని అనుగ్రహిస్తుంది. జ్ఞానము అనే చైతన్య పుష్పమైన హృదయ కుసుమంతో పరమేశ్వరి యొక్క ఆరాధన ఆ తల్లికి అత్యంత ప్రీతికరమైందనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. అయితే పవిత్రంగా ఉన్న మనసు ఏ విధంగా సుగంధభరితమై జగన్మాత పూజకు అత్యంత అనుకూలమైనదిగా ఉంటుందో, మలినమైన మనసు మళ్ళీ వాడిపోయిన చైతన్యం లేని కుసుమే కదా. అందువలన సాధ్యమైనంత వరకు మన మనసుకు ఈ ప్రాపంచకమైన మాలిన్యములు ఏవి అంటకుండా పవిత్రమైన జగన్మాత ఆలోచనలతో సుగంధభరితంగా ఉంచుకుంటేనే కదా ఆ హృదయ కమలము అనే ఆ పుష్పాన్ని ఆ తల్లి సేవకి మనం వినియోగించవచ్చు. అప్పుడే ఆ పుష్పము ఆ తల్లి పూజకి ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకుంటే మన హృదయ కుసుమమును మాలిన్యరహితంగా సుగంధభరితంగా ఉంచుకోవడానికి శాస్త్రాలు మరి 8 పుష్పాలను కూడా సూచించాయి. ఈ పుష్పాలలో అన్నిటితో లేదంటే కనీసం కొన్నిటితోనైనా మనము ఆ తల్లిని మనం పూజించగలిగినట్లయితే, వీటన్నిటినీ కలిపి హృత్పద్మముతో పరమేశ్వరుని ఆరాధించినట్లే అవుతుంది. ఆ 8 పుష్పాలు ఏంటి అంటే, అహింస, ఇంద్రియ నిగ్రహణము, క్షమ లేదంటే ఓర్మి, దయాగుణము, జ్ఞానము, తపస్సు, సత్యము. ఈ 7 పుష్పాల పూజ తర్వాత 8వది చైతన్యభరితమైందనమాట. మధురమైన తేనెతో నిండినది. అదే ఆత్మ పుష్పము. ఆ తల్లికి నివేదన చేయాలి. జగన్మాత అయిన లలితా త్రిపుర సుందరికి పరోక్ష స్తుతి ఎంతో ఇష్టం అన్నమాట. మనము దేవతార్చన చేసే సమయంలో పూజ పూర్తయిన తర్వాత ఆయా దేవతలకు సమర్పించే మంత్రపుష్పము, అటువంటి పరోక్ష స్తుతి ఉంటుంది కదా, అదంటే చాలా ఇష్టం. సూర్యమండల మధ్యస్థ అయిన ఆ తల్లికి సమర్పించే మంత్రపుష్పమే జగన్మాతకు సమర్పించగల చైతన్య కుసుమము. అటువంటి చైతన్య కుసుమము సమర్పణ యందు అత్యంత ప్రీతి కలిగింది కాబట్టి వసన్యాది వాగ్దేవతలు జగన్మాతని చైతన్య కుసుమ ప్రియ అనే నామంతో కీర్తించారు. కాబట్టి ఈ నామంలో చెప్పుకున్న విధంగా మనము బాహ్యంగా ఎన్ని పూజలు చేసినప్పటికీ మన మనస్సు అనే హృదయ కమలంతో అమ్మవారిని మనం మనసా వాచ కర్మణ ఆ తల్లిని ఆరాధిస్తున్నట్లయితే ఆ తల్లి మన పూజకి ఎంతో సంతోషించి మనకి కావలసిన కోరికలన్నింటినీ తీరుస్తుంది. ఎందుకు? మన రక్షణ బాధ్యత ఆ తల్లే తీసుకుంటుంది. శ్రీమాత్రే నమః.